నమస్తే. నేను మీ సతీష్. జగన్ పాదయాత్రపై వైసీపీలో నెలకొన్న టెన్షన్ ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. మరందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో 2-3 సందర్భాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి ప్యాలెస్లో యలహంక ప్యాలెస్ వీడి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ ఉంటారుగా. ఆ ఉన్న 2 రోజుల్లో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారు. అదేమిటి అంటే పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాలు లేదంటే ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడున్న నాయకులు, కార్యకర్తలు వాళ్ళని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని వాళ్ళతోటి ఒక విస్తృత స్థాయి సమావేశం అని చెప్తారు. అందులో వాళ్ళెవరూ మాట్లాడరు. మొత్తం ఈయనే ఒక అరగంట గంట మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు, ఈయన దారిన ఈయన వెళ్ళిపోతారు. అలా నిర్వహించేటువంటి ఆ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన చేస్తున్న ప్రకటనలు మనం చూసాం. తాజాగా చెప్పుకోవాలంటే నిన్న ఏదైతే గనక తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతోటి నిర్వహించిన సమావేశంలో కూడా ఆయన ఈ అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచిపోయింది. వచ్చే ఏడాది నుంచి నా పాదయాత్ర ఉంటుంది. ఇక నా పాదయాత్ర ప్రారంభమైన మరుసటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడికి ప్రతిరోజు చుక్కలు చూపిస్తారు అన్నారు. అందరూ అక్కడున్న వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే వచ్చే ఏడాది నుంచి అంటే ఇంకొక ఏడాదిలో నా పాదయాత్ర ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మీడియా, ఆయన ఆ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు టీవీల్లో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఏమనుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకో ఏడాదిలో నా పాదయాత్ర ఉంటుంది అంటే 2027 ఏప్రిల్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ కాదు, డిసెంబర్ నుంచి నా పాదయాత్ర ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ డిసెంబర్ మాసానికి దాన్ని వాయిదా వేశారు. ఇది చూసి చాలామంది అనుకున్నారు, అదేమిటి ఇంకో ఏడాదిలో ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఏడాదిన్నరకు పొడిగించేశారేంటి ఈయన అని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే ఈ పాదయాత్ర ప్రకటన అనేటువంటిది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో భిన్నమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అసలు ఏ రకంగా ఈ పాదయాత్రలో పాల్గొనాలి అని చెప్పి ఈ రోజున తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ప్రధానంగా వైసీపీలోనే భిన్నమైనటువంటి చర్చలు అని చెప్పుకున్నాం కదా. ఆ చర్చలు ఏంటి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రకటన, అదే ఒక ప్రతిపాదన, అదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ శ్రేణుల్ని కూడా ఇరకాటంలో పెడతా ఉంది. వాళ్ళు తర్జన భర్జన పడేలా చేస్తూ ఉంది. అదే మా వీగన్. ఈ మా వీగన్ అంశంతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు కూడా టెన్షన్ పడిపోతూ ఉన్నారు, మదన పడతా ఉన్నారు. ఎందుకు అంటే ఏ ముఖంతో ప్రజల్లోకి వెళ్ళాలి. 2019 ఎన్నికలకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని, దానికి మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించారు. పార్టీ నాయకులతో కూడా అదే ప్రచారం చేయించుకున్నారు. ఇదిగో మా నాయకుడు తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, ఇక్కడే కాపురం ఉంటాడు కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడి నుంచి అమరావతి కదలదు అని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటలు నమ్మిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు కూడా అదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. అమరావతి ప్రాంత ప్రజల్ని కూడా నమ్మించి వాళ్ళ ఓట్లు కూడా దండుకున్నారు. దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ప్రజలు ఆయన చేసుకున్నటువంటి ప్రకటనలు, ఆ పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు, అలాగే ప్రభుత్వం పైన చేసినటువంటి కొన్ని అసత్య ప్రచారాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినాయి. మరి ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కూడా ఆయన చెప్పినటువంటి మాటని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఆయన 151 స్థానాలతోటి అధికారంలోకి రాగలిగారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మరి పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు, అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఉద్యోగులకి ఉన్నటువంటి బకాయిలు అంటే ఆ ఏరియర్స్ చెల్లించడం కావచ్చు, లేదా ఇతరత్ర హామీలు ఏవేవైతే ఉన్నాయో, రాజధాని నిర్మాణం, హైదరాబాద్ని తలదన్నేటువంటి రాజధాని నిర్మిస్తా అన్నారు. ఆ నిర్మాణం ఏమైనా పూర్తి చేశారా? పోలవరాన్ని పరుగులు పెట్టిస్తా అన్నారు, అదేమైనా పరుగులు పెట్టించారా? ఈ రకంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇంకా చెప్పుకోవాలి అంటే అవ్వాతాతలకి 2000 ఉన్న పెన్షన్ 3000 రూపాయలకు పెంచుతా అన్నారు. ఆ 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఇక అక్క చెల్లెమ్మలకి ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ, నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రాష్ట్రంలో మద్యం అనేటువంటిది లేకుండగా
ఈ మద్యం మహమ్మారి నుంచి అక్కచెల్లెమ్మల కుటుంబాల్ని బయటకి తీసుకొస్తాను, దశల వారీ మద్యపాన నిషేధం చేస్తాము అన్నారు. కానీ ఏం చేశారు? 30,000 మంది మహిళల మెళ్లల్లో తాళిబొట్లు తెంపి తాను నిర్వహించినటువంటి మద్యం దుకాణాల గల్లా పెట్టెలో వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా హామీలు ఏవీ నెరవేర్చకపోగా ప్రజలను మరింత కష్టపెట్టి వాళ్ళకి దుర్మార్గమైనటువంటి పాలన, దౌర్జన్యకాండ, ఏ రకంగా వాళ్ళని వేధించారు, చిత్రహింసలకు గురి చేశారు. ఎవరో కూడా కంటి మీద కునుకు లేకుండగా, వాళ్ళు ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయేటువంటి పరిస్థితులు లేకుండగా దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా గడిపేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. ఇక అమరావతి సంగతి తెలిసిందే కదా. 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడారు. అయితే ఈ 3 ముక్కలాట ఆడినప్పుడు కూడా 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో అమరావతి రాజధాని అని చెప్పి మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పేసని ప్రచారం చేసినటువంటి నాయకులు, ఆ పార్టీ శ్రేణులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి మాటతో ముందు డైలమాలో పడ్డా కూడా తర్వాత 3 రాజధానులే అసలు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇదొక దిక్సూచిగా నిలవబోయేటువంటి ఒక ఆలోచన అని చెప్పేసని, అభివృద్ధి 3 ప్రాంతాలకి వికేంద్రీకరణ అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని వాళ్ళు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అయితే దీన్ని ప్రజలెవరూ హర్షించలేదు. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నమ్మేటువంటి గొర్రెల మంద ఎవరైతే ఉన్నారో, గొర్రెల మంద అని కూడా అనకూడదు కానీ పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు నమ్మాయి. వాళ్ళు అదే విధంగా 3 రాజధానులు అని చెప్పేసని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. కానీ 3 రాజధానులు అన్నప్పుడు 3 చోట్ల ఎక్కడైనా ఒక్క ఇటుకైనా పేర్చారా? ఈ రోజున విశాఖపట్నాన్ని మేము రాజధాని చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. మరి ఆ విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక్క అధికారిక భవనం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ విలాసవంతమైన ఒక భవంతిని నిర్మించుకున్నారు. ప్యాలెస్ని, భూతల స్వర్గాన్ని తలపించేటువంటి ప్యాలెస్ని నిర్మించుకున్నారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఇదిగో ఇవి అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క భవనం నిర్మించారా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 రాజధానులు అని చెప్పారు కదా. మరి 3 రాజధానులు అన్నప్పుడు మరి విశాఖపట్నంలో ఒక్క కార్యాలయం కూడా నిర్మించలేదు. అక్కడే ప్రజలకు ఆయన మీద నమ్మకం పోయింది. అందుకే ఏ విశాఖపట్నంలో రాజధాని అన్నారో, ఏ ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నానికి రాజధాని రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారో, అదే ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించింది 2 చోట్ల. దాన్ని బట్టే ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో అర్థమైంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల అభివృద్ధి, 3 రాజధానులు అంటే మొత్తం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే తప్పుడు ఆలోచన అని చెప్పి 11 స్థానాలకి పతనం చేశారు. 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే మధ్యలో 5 ఎగరగొట్టేసి 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరి ఇప్పుడు అదే 3 రాజధానుల మీద స్టాండ్ మీద ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అంటే? లేదు. లేదంటే 3 రాజధానులు అన్నందుకు మనకి ప్రజలు ఇలా 11 పడగొట్టారు కాబట్టి ప్రజలు 3 రాజధానుల్ని ముక్త కంఠంతో మేము అంగీకరించట్లేదు, మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఎన్నికల్లో ఇచ్చారు. కాబట్టి ఓకే, అది మన తప్పుడు ఆలోచన, ప్రజల ఆలోచన దీనికి అనుగుణంగా లేదు, ప్రజాభీష్టం మేరకే మనం నడుచుకోవాలి, మళ్ళీ ప్రజల మన్ననలు మనం చూరగొనాలి అని అంటే వాళ్ళ ఆలోచన ఏమిటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతి. మరి అమరావతి వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కాబట్టి మేము అమరావతికే అనుకూలం అని చెప్పి ఒక ప్రకటన చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈ రోజున ఆయన చేసినటువంటి ఈ పాదయాత్ర ప్రకటనకు కూడా మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి పైన విషం చిమ్ముతూ మా వి గన్, మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో GUN గన్, మా వి గన్ అని చెప్పేసని 110 కిలోమీటర్లు, అక్కడ 14 లక్షల మంది జనాభా, ఇక్కడ 9 లక్షల మంది జనాభా, అక్కడ 2 లక్షల మంది జనాభా అని చెప్పేసని జనాభా లెక్కలు తీసుకొచ్చి ఇంకొకటి తీసుకొచ్చి మా వి గన్ అంటూ కొత్త ప్రతిపాదన ఏదైతే తెచ్చారో ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేసింది, నవ్వుల పాలు చేసింది.
అసలు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక బఫూన్, ఒక జోకర్ అలాగ నిలబెట్టేసింది ఆ మావిగన్ అనేటువంటి ప్రతిపాదన. దీనిపైన మొదట్లో ఏంటి, ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూలి తీసుకునే పేటీఎం కూలీలు సైతం ఇదేం ప్రతిపాదన రా నాయన అని చెప్పి తలలు బాదుకుంటా ఉన్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఇంకా మీరంతా నా దగ్గర బిస్కెట్లు తినే పిచ్చి కుక్కల్లాగా మావిగన్ గురించే పొగడండి, మావిగన్ గురించే ప్రజల్లో ప్రచారం తీసుకెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే, ఇంకా దాన్నే అదొక అద్భుతమైనటువంటి ప్రతిపాదన అని చెప్పి ఆ పిచ్చి కుక్కల మంద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ఎందుకంటే గొర్రెలు అని అనడానికి కూడా లేదు, పిచ్చి కుక్కల మందలాగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు మావిగన్ అనేటువంటిది కొంతమంది అయితే కనుక తీసుకువెళ్తా ఉన్నారు. కానీ ప్రధానంగా అమరావతిని వ్యతిరేకిస్తూ మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తేవడం పైన అదే పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా విభేదిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనగానే వాళ్ళందరిలో కూడా ఒక భయం ఏర్పడింది, ఒక టెన్షన్ ఏర్పడింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో పాదయాత్రలో మనం నడుస్తూ వెళ్దామంటే ఆయన ప్రజలతో మమేకమవుతామని చెప్పి ప్రకటించారు. కానీ మావిగన్ ప్రతిపాదన తర్వాత ఆయన ప్రజల్లోనూ ప్రజాక్షేత్రంలో కూడా ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా తయారయ్యాడు. మరి ఆయనతో కలిసి నడిస్తే రేపు మన పరిస్థితి ఏమిటి, మన రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ప్రజలు మనల్ని ఆదరిస్తారా? మనం మొన్నటి ఎన్నికల్లోనే 3 రాజధానులు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆ రోజునే నిలదీశారు. అదేమిటయ్యా, మొన్న మీరు అమరావతి అన్నారు, మేము అమరావతి రాజధాని నమ్మి మీకు ఓట్లు వేసాం, మీరు మళ్ళీ రాగానే 3 రాజధానులు అన్నారు, ఏ ముఖం పెట్టుకుని పూటకో మాట మార్చేసి మా దగ్గరికి వస్తున్నారు అని చెప్పి ఆ రోజున చీత్కారాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ 3 రాజధానులు మన ప్రతిపాదనని మనమే పక్కకి పెట్టి, మనమే తుంగలోకి తొక్కి ఈ రోజున మావిగన్ అనేటువంటి ప్రతిపాదనని తీసుకుని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఈసారి అసహ్యించుకోవడం, చీదరించుకోవడం కాదు, ముఖాన్న ఖాండ్రించి ఉమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే తుడుచుకుపోతాడు, దానికేమి ఆయనకు అలాంటివి ఏమీ లేవు, సిగ్గు శరం అలాంటివి ఏమీ లేవు. కానీ మనకున్నాయి కదా. మరి ఇలాగా ఆ రోజున అమరావతి రాజధాని అని చెప్పి ప్రచారం చేసింది మనమే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట మార్చి 3 రాజధానులు అని అంటే అవునవును 3 రాజధానులు అని చెప్పి ఒప్పుకొని ప్రచారాలు చేసింది మనమే. ఈ రోజున వచ్చి 3 రాజధానుల అంశమే పక్కకి నెట్టేసేసి మావిగన్ అని తీసుకొస్తే రేపొద్దున మావిగన్ పేరుతోటి ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో మనం వెళ్తే ప్రజలు మనల్ని ప్రశ్నించే ప్రశ్నలకి మనం ఏం సమాధానం చెప్పుకుంటాం? సరే, మీరు అమరావతి వద్దని 3 రాజధానులు తెచ్చారు కదా, మీరు 3 రాజధానుల ఆ ప్రతిపాదన మీదే మీరు ఎందుకు నిలబడట్లేదు అని రేపొద్దున ప్రజలు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలి? ఈ రోజున అమరావతికి శాశ్వత చట్టబద్ధత వచ్చింది కదా, ఆల్రెడీ రాష్ట్రపతి గారు రాజముద్ర వేశారు కదా, కేంద్రం గెజెట్ విడుదల చేసింది కదా, ఆల్రెడీ ఒక రాజధాని, అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, భవనాలు నిర్మిస్తూ ఉన్నారు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయేమో కానీ రాజధానులు కూడా మార్చుకుంటా పోతాము అని అంటే మీకంటే కూడా వాళ్ళు ఉంటేనే మేలు అని చెప్పి ఈ రోజున ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు ఆల్రెడీ ప్రారంభించారు, అది చేస్తూ ఉన్నారు, అవి పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మీరు వస్తే మళ్ళీ మావిగన్ అని మారుస్తారు. మీరు వచ్చాక చేసే దాష్టికాలు ఆల్రెడీ చూసున్నాం మేము. మళ్ళీ మీ చేతుల్లో ఆ విధ్వంస పాలన మేము చూడాలనుకోవట్లేదు. మళ్ళీ మీరు మీ విధ్వంసాలు చూసి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పటికి మీరు మళ్ళీ అమరావతిని పాడుపెడతారు. ఇలాంటి దరిద్రాలన్నీ ఎందుకు మాకు అని చెప్పి రేపొద్దున ప్రజలు ప్రజాక్షేత్రంలో ఈ పాదయాత్రలో మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానాలు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికీ సమాధానం చెప్పడు. ఆయన చేతులు ఊపుకుంటూ ఇదిగో ఇలా వెళ్తూ ఉంటాడు, పిచ్చి చూపులు చూసుకుంటూ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ముద్దులు పెడుతూ, బుగ్గలు నిమురుతూ ఆయనంటే నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన దగ్గరికి ఎవరిని రానియకుండా ఓ పెద్ద వలయం పెట్టుకుంటాడు, ఓ కోటరీని పెట్టుకుంటాడు, రోప్ పార్టీలు అవి ఇవి పెట్టుకుంటాడు. కానీ ప్రజాక్షేత్రంలో తిరగాల్సిన నాయకులం, కార్యకర్తలం మేం కదా, ఓట్లు అడుక్కోవడానికి మేము తిరగాలి కదా. ఆ తిరిగే క్రమంలో ప్రజలు అమరావతి అని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడు అవి రెండూ కూడా కాదు మావిగన్ అంటున్నారు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అని చెప్పి ముఖాన ఖాండ్రించి ఉమ్మేస్తారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటేనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వణికిపోతున్నటువంటి పరిస్థితులు
ఈ రకమైనటువంటి చర్చలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి జగన్ పాదయాత్ర అన్న ప్రకటన తర్వాత వైసీపీలో నెలకొన్న ఈ ప్రకంపనలు ఎలా చూస్తారు, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.